ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. రానున్న ఎన్నికల వేళ నయా లెక్కలు రాజకీయ తెర మీదకు వస్తున్నాయి. ఏపీ సీఎం అనూహ్యంగా జగన్ ఇన్ఛార్జిలను మారుస్తూ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ జగన్ దగ్గర తీసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంట్లో భాగంగా ముద్రగడ కుమారుడికి వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. కాగా కాపు ఓటర్లు జనసేనతోనే ఉంటారని టాక్. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. ఏపీలోని ప్రధాన పార్టీలను పేరెత్తకుండానే విమర్శలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. మాజీ జేడీ గతంలో జనసేనలో పనిచేశారు. ఎంపీగాను పోటీ చేశారు. తర్వాత ఆ పార్టీని వీడి ఇప్పుడు కొత్త పార్టీని ప్రకటించారు. జేడీ కొంతకాలంగా రిటైర్డ్ సివిల్స్ అధికారులతో పార్టీ ఏర్పాటుపై చర్చలు చేసిన తర్వాతే ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. గతంలో జనసేనలో పనిచేసి పార్టీని వీడిన నేతలు లక్ష్మీనారాయణతో కలిసి వస్తామని చెప్పినట్టు సమాచారం. వైసీపీ, టీడీపీ, జనసేనతో కలవలేని వారు తమతో కలుస్తారనేది లక్ష్మీనారాయణ మద్దతుదారుల అంచనాగా కనిపిస్తోంది. కాగా ఇటు కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీకి దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయన కుమారుడు రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి తాజా నిర్ణయాలతో ఇప్పుడు కాపు ఓటింగ్ పై ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది. జగన్ ను ఓడించాలంటే ప్రధానంగా గోదావరి జిల్లాలో పవన్ ప్రభావం చూపుతారని, తమకు కలిసి వస్తుందని చంద్రబాబు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ తో బాబు జతకట్టారు. కానీ పవన్ కళ్యాణ్ తాను సీఎం కావాలనే అభిమానులు, జన సైనికుల కోరికకు భిన్నంగా చంద్రబాబు సీఎం అవుతారని ప్రచారం చేయడం పలువురు కాపు నేతలకు నచ్చడం లేదు. దీంతో వారు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ వారికి ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీలో ఎవరెవరు ఉంటారు అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే పవన్ నిర్ణయానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది. పవన్ సీఎం కారని లోకేష్ చెప్పడంతో జనసేనానికి తొలి నుంచి మద్దతుగా నిలుస్తున్న హరిరామ జోగయ్య లాంటి వారు విభేదిస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చంద్రబాబుకు మద్దతుగా ఉన్న పవన్ ను వ్యతిరేకించే నేతల తీరుతో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.